చిత్తశుద్ధితో పనిచేస్తామని లక్ష్మణ్ గారు అంటే బీజేపీ సరే మీ సభ్యులు అక్కడ మాట్లాడారు, దీన్ని ఎలా చూస్తుంది అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రం గత 10 ఏళ్ల కాలంలో జరిగిన అప్పులు, రేపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, జీతాలు కూడా ఇవ్వలేని స్థితిగతులు, ఇవాళ ప్రభుత్వం ప్రజల ముందు ఒక వివరాలు గణాంకాలతో సహా వివరాలు ముందు పెట్టింది. ఎందుకంటే వాళ్ళు పాలన చేసే క్రమంలో ప్రజలకు ముందుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్పడం ద్వారా రేపు వాళ్ళు అమలు చేయాల్సిన పథకాలు బహుశా వాళ్ళు కూడా అంటే ఎంత కష్టమో నిష్ఠూరంతో ఇవన్నీ అమలు చేయాల్సి వస్తుందో అనేటువంటిది ప్రజల ముందునే జాగృతం చేసే లక్ష్యం వైపుగా అడుగులేస్తుంది అనుకోవాలా. బీజేపీ దీని మీద ఏ రకంగా రాజకీయంగా చూస్తుంది? లక్ష్మణ్ గారు మీట్లో వాయిస్ వినపట్ల 6 లక్షల వినపడుతుందా? 6 లక్షలకు పైగా అప్పు, 6 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందనేటువంటి విషయం అంటే పార్లమెంట్ లో చర్చకు వచ్చింది. ఉపన్యాసాల్లో అందరు రాజకీయ నాయకులు ప్రసంగాల్లో మాట్లాడారు, ఎన్నికల్లో మాట్లాడారు. సరే, వివరాలతో సహా ఇవాళ తేట తెల్లం ప్రభుత్వం చేసింది. ప్రభుత్వంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి ఈ వివరాలన్నీ కూడా తెలియదన్నటువంటిది ఏం లేదు. ఇవాళ ప్రజలకు తేట తెల్లం చేశారు, ఓకే. అయితే మరి ఇవన్నీ తెలిసి కూడా ఆర్థిక పరిస్థితి ఈ రకంగా దిగజార్చింది గత ప్రభుత్వం అనేటువంటిది కూడా దోసుకున్నారు. కమిషన్ల కోసం ప్రాజెక్టులే కమిషన్ల కోసం తయారు చేశారు అనేటువంటిది కూడా మనము ఎన్నికల్లో ప్రచారంలో విడమర్చి చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి రాజకీయ పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా. మరి ఇవాళ ప్రభుత్వం వివరాలన్నీ ప్రజల ముందు పెడతా ఉంది. ప్రజల ముందు పెట్టినటువంటి, ఎన్నికల ముందు పెట్టినటువంటి మేనిఫెస్టో సంగతి ఏంది అనేటువంటిది కూడా చర్చకు వస్తుంది. మేనిఫెస్టో అంటే అన్నీ తెలిసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మరి అన్నీ తెలిసి పెట్టిండ్రు. మరి వాళ్ళ ఈ వివరాలు పెట్టి మమ్మల్ని మాకు అంటే మేనిఫెస్టోలో పెట్టింది గత ప్రభుత్వం ఏ రకంగా అయితే మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిందో ఈ ప్రభుత్వం అదే రకంగా చేస్తుందా అనేటువంటి సంశయం ఇవాళ ప్రజల ముందు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వం దోపిడీ ఏదైతే ఉందో దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు చెప్పడం జరిగింది, అధికారం ఇస్తే ఖచ్చితంగా వసూలు చేస్తాం, దోషులను లోపల చేస్తాం అనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేయడం జరిగింది. దిబండాలు మిగిలినాయి ప్రజలకు అనేటువంటి స్పష్టంగా ఉంది. మరి ఏదైతే కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టు అటు మింగలేము ఇటు కక్కలేము ఆ పరిస్థితికి నెట్టిండ్రు. దాని మీద తెచ్చినటువంటి అప్పులకు వడ్డీ కూడా కట్టలేనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటిది కానీ, మరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుకు మిషన్ భగీరథ పేరు మీద తీసుకొచ్చినటువంటి అప్పులు కానీ, ఇవన్నీ కూడా మరి ఈ రకమైనటువంటి ఒక దోపిడీకి ఇవి మార్గమైనవి తప్ప ఎసెట్ క్రియేషన్కు మార్గమైనవి భావిస్తలేను. రెండో విషయం ఏంటంటే, కేంద్రం గ్రామాలకు సంబంధించినటువంటి నిధులు కానీ, ఉపాధి హామీ నిధులు కానీ, మరి హరితహారం నిధులు కానీ, మరి ఏదైతే పంచాయతీ భవనాలకు కానీ, మరి ఏదైతే రైతు వేదికలకు కానీ, ఈ అన్నిటికి కూడా ఆ డ్రైనేజీలకు కానీ లేకపోతే ఆ సీసీ రోడ్లకు కానీ కేంద్రమే ఇచ్చింది. ఆ బియ్యం డబ్బులు కేంద్రమే ఇచ్చింది. ఇచ్చినటువంటి ట్రాక్టర్లు కేంద్రమే ఇచ్చింది. మరి కరోనా టైంలో కేంద్రమే ఆదుకున్నది. అయినా కూడా ఈ రకంగా అనేకమైనటువంటి కార్పొరేషన్లు సృష్టించి అప్పులు ఇవాళ ప్రజల మీద భారంగా మోపినటువంటి ప్రభుత్వం ఇది ఏమాత్రం సహించదగినటువంటి అంశం కాదు, ఉపేక్షించదగినటువంటి అంశం కాదు. ఇది సమగ్ర విచారణ జరపడం టైం ఫ్రేమ్లో, నిర్ధారిత సమయంలో మరి దీని యొక్క సమగ్ర విచారణ జరిగి ఈ దురుద్దేశపూర్వకంగా జరిగినటువంటి కుట్రల వల్ల జరిగినటువంటి అప్పు ఏదైతే ఉందో దానికి బాధ్యులైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆ రకంగా అయితేనే ఇది న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో తమ చేతిలో అధికారాన్ని ఈ రకంగా దుర్వినియోగం చేసి ప్రజలను నట్టేట ముంచేటువంటి పరిస్థితులు రాకుండా ఇదొక గుణపాఠం కావాల్సినటువంటి అవసరం. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి శ్రీకాంత్ రెడ్డి.